హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే చేప తెలివి. ఒక ఊరిలోని చిన్న చెరువులో 3 చేపలు ఉండేవి. ఒక చేప పేరు బుద్ధి, రెండో చేప పేరు స్ఫూర్తి, మూడో చేప పేరు మందమతి. బుద్ధి అనే చేప ముందు ముందు ఏం జరుగుతుందో ఆలోచించి దాని ప్రకారమే పనులు చేసేది. స్ఫూర్తి అనే చేప ఏదన్నా ప్రమాదం వస్తే అప్పటికప్పుడు ఆలోచించి ప్రమాదం నుంచి తప్పుకునేది. మందమతి మాత్రం చాలా బద్ధకంగా ఉండి దేని గురించి ఎక్కువ ఆలోచించేది కాదు. ఒకసారి వేసవి కాలంలో ఎండలు మరీ ఎక్కువగా ఉండి ఆ వేడికి చెరువులో నీళ్ళన్నీ అయిపోవటం మొదలయ్యాయి. ఇక ముందు ఏం జరుగుతుందో బుద్ధి ఆలోచించింది. తన మిత్రులిద్దరినీ పిలిచి, ఈ చెరువులో నీళ్ళన్నీ త్వరలో ఎండిపోతాయి. అప్పుడు చేపలు పట్టేవాళ్ళు వలలతో మనల్ని పట్టుకుని ఎందుకు వస్తారు? మనం ఇప్పుడే పక్కనే ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళకపోతే వాళ్ళు మనల్ని పట్టుకుంటారు అని చెప్పింది. దానికి మిగిలిన 2 స్నేహితులు ఒప్పుకోలేదు. మిత్రులను వదిలేసి బుద్ధి పక్కనే ఉన్న చెరువులోకి వెళ్ళిపోయింది. కొన్నాళ్లకు చాలా నీళ్లు అయిపోయాయి. చేపలు పట్టేవాళ్ళు వలలతో వచ్చి 2 చేపలను పట్టుకున్నారు. వలలు చిక్కుకున్న స్ఫూర్తి అనే చేప అప్పటికప్పుడు ఆలోచించి చచ్చిపోయినట్టు ఉండిపోయింది. వలలోంచి 2 చేపలను బయటకు తీసిన జాలరి అంటే చేపలు పట్టే అబ్బాయి స్ఫూర్తి అనే చేపను చూసి, అయ్యో ఈ చేప చచ్చిపోయింది అనుకొని మళ్ళీ చెరువులోకి విసిరేశాడు. అమ్మయ్య అనుకుంది ఆ స్ఫూర్తి చేప. మిగిలిన చేప మందమతి అనేది మాత్రం ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తుండిపోయింది. ఈ ఒక్క చేపని ఇంటికి తీసుకెళ్ళిపోతే రాత్రి కూర వండేసుకోవచ్చు అనుకున్న జాలరి ఆ మందమతి అనే చేపని ఇంటికి తీసుకువెళ్ళి కూర వండుకున్నారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది పిల్లలారా? ఇక ముందు ఏం జరుగుతుందో ముందుగానే ఆలోచించగలగాలి, లేదా అప్పటికప్పుడు చక్కగా ఏదైనా ఒక మంచి ఆలోచన చేసే తెలివితేటలు ఉండాలి. అవి కూడా లేకపోతే పెద్దవాళ్ళు చెప్పే మంచి మాటలు వినాలి, లేకపోతే అన్నీ కష్టాలే. అర్థమైంది కదా పిల్లలు? ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.